హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థుల కోసం వారికి ఆర్థిక సాయంగా ₹1,00,000 విరాళంగా అందజేస్తారు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా. ఇటీవల యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను యూపీఎస్సీ చైర్మన్ రాష్ట్రపతికి సమర్పిస్తారు. యూపీఎస్సీ ఆర్టికల్ వచ్చేసి 315-323. యూపీఎస్సీ సభ్యుల పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి, లేదంటే 65 సంవత్సరాలు నిండైనా ఉండాలి. అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి వినయ్ కాత్రా. జూలై 18ను నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అంటారు. 2024 జూలై 18 థీమ్ వచ్చేసి కంబేటింగ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే పేదరికం, అసమానతలను ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. నెల్సన్ మండేలా దినోత్సవాన్ని 2009 సంవత్సరం నుండి జరుపుతున్నారు. భారతీయ భాషల్లోకి 22 పుస్తకాలను అనువదించేందుకు అస్మిత ప్రాజెక్టును 2024 జూలై 14న యూజీసీ ప్రారంభించింది. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చేసి 2024-25 సంవత్సరానికి గాను 7% ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్ధారించింది. 2025-26 సంవత్సరం నాటికి 2 పాయింట్లు పెరిగి 7.2 ఉండవచ్చునని అంచనా వేస్తుంది. ఇటీవల ఐఎంఎఫ్ సంస్థ ఏప్రిల్లో 6.8 ఉన్న భారత వృద్ధి రేటు 2 పాయింట్లు ఎగబాకి 7% ఉందని పేర్కొంది. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. పాక్లో పెరిగిన హిందూ జనాభా. పాక్లో ఒకప్పుడు 2017లో 35 లక్షలు ఉండే జనాభా ఇప్పుడు 2023 నాటికి 38 లక్షలకు పెరిగింది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉండేది, ఇప్పుడు హిందూ జనాభా 2023 నాటికి 38 లక్షలకు పాకింది. స్థూలకాయంతో మెదడులో మార్పులు. ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్థూలకాయం ఉండడం వల్ల మన మెదడులో హైపోథాలమస్ను ప్రభావితం చేసి వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని వీరు తెలిపారు. ప్రాంతీయ పార్టీల ఆదాయంలో భారస అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ప్రాంతీయ పార్టీలకు విరాళాలు ఇస్తారు అందరూ. ఈ విరాళాల్లో ఫస్ట్ వచ్చేసి భారస ఉంది, సెకండ్ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ ఉంది, థర్డ్ వచ్చేసి డిఎంకే పార్టీ ఉంది. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష. ఇటీవల సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనందీ బోస్పై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో యాక్చువల్లీ గవర్నర్లకి మన నేర విచారణ అధికారం నుండి గవర్నర్లకు రక్షణ ఉంటుంది. ఆర్టికల్ 361(2) ప్రకారం గవర్నర్ విచారించే హక్కు అనేది ఉండదు. ఇటీవల సిజేఐ ధర్మాసనం చంద్రచూడ్ గారు అటార్నీ జనరల్ వెంకటరమణని కోరింది. డివై చంద్రచూడ్ వెంకటరమణని కోరారు. కేరళలోని పశ్చిమ కనుమల్లో కొత్త జంపింగ్ సాలెపురుగులు. కేరళలో పశ్చిమ కనుమల్లో 2 రకాల సాలెపురుగులు కనిపించాయి. వీటి నేమ్స్ వచ్చేసి హబ్రోసిస్టమ్ స్వామినాథన్, హబ్రోసిస్టమ్ బెంజిమన్ పేర్లు. ఇటీవల రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో కూడా 2 రకాల నూతన మొక్కలు వచ్చాయి, అవి కూడా చూసుకోండి. హర్యానాలో అగ్నివీరులకు పోలీస్ శాఖలో 10% కోటా. ఇటీవల హర్యానా ప్రభుత్వం ఇది అనౌన్స్ చేసింది. హర్యానా సీఎం వచ్చేసి నయాబ్ సింగ్ సైని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. కృత్రిమ మేధతో పర్యావరణానికి ప్రమాదం. హగ్గింగ్ ఫేస్ అనే సంస్థ ఇది తెలిపింది. జీపీటీకి చెందిన GPT-3 మోడల్కు శిక్షణ ఇచ్చే క్రమంలో ఇది 500 మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుందని తెలిపింది. ఇది నార్మల్గా ఒక పెట్రోల్ కారు అనేది 10 లక్షల కిలోమీటర్లు నడిస్తే వచ్చే కార్బన్ డైఆక్సైడ్కు సమానం.
అని హగ్గింగ్ ఫేస్ సంస్థ నిర్ధారించింది. కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తి. హైదరాబాద్కి చెందిన స్టార్టప్ హైలైనర్ హైడ్రోజన్తో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ పేరుతో అణు రియాక్టర్ను తయారు చేశారు. దీనిపై వీరు పేటెంట్ హక్కులు కూడా తీసుకోవడం జరిగింది. ఒకే భూభాగంపై భారత్, తూర్పు అంటార్కిటికాలు ఉండేవని హైదరాబాద్లోని జాతీయ భూ పరిశోధనా సంస్థ భూకంపనాల పరిశోధనలతో నిర్ధారించింది. 2.6 బిలియన్ సంవత్సరాల నుండి గొండ్వానా కాలం 542 మిలియన్ సంవత్సరాల వరకు అంటార్కిటికా, తూర్పు అంటార్కిటికా, భారత్ దేశాలు కలిసే ఉండేవని భారతీయ భూ పరిశోధన సంస్థ తెలిపింది. ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్గా రెబెత్రా మెట్సోలా నియమితులయ్యారు. నిరుద్యోగుల కోసం లాడ్లా బాయ్ యోజన. మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. దీనికి అర్హతలు వచ్చేసి అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలని, వారు ఇంటర్ పాస్ అయి ఉండాలని తెలిపింది. 2024 డిజిటల్ ఎకానమీ రిపోర్టు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ వేగవంతమైన వృద్ధిని కనబరుస్తుందని యుక్టాన్ సంస్థ వెల్లడించింది. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు గాను ఇండియాకి $240.5 మిలియన్ లోన్ని శాంక్షన్ చేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పైన్స్. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.